హాయ్ అందరికీ, నేను మీ బసు. ఈరోజు మన టూర్లో పట్టాయాలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన డెస్టినేషన్ అదే అండి బిగ్ బుద్ధ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటి అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఈ డ్రోన్ విజువల్స్ని ఎంజాయ్ చేయండి. ఇక బిగ్ బుద్ధ టెంపుల్ కి ఎలా వెళ్ళాలో ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక పెట్రోల్ పంప్ అనమాట. ఇది మైక్రో పంప్ అంటారు దీన్ని. సో థాయిలాండ్ లో కొన్ని ప్లేసెస్ లో మనకి ఇలా మైక్రో పంప్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్ లో మనమే ఇంకా డైరెక్ట్ గా అక్కడ కైండ్ ఆఫ్ లైక్ పేమెంట్ చేసేసి సెల్ఫ్ గా మనమే పెట్రోల్ కూడా కొట్టేసుకోవాలి మన వెహికల్లో. సో మన ఓలా ఊబర్ కూడా కొన్ని ఇలాంటి బైక్స్ వాడేస్తారు. సో బాగుంటుంది. పట్టాయా సిటీ సెంటర్ నుంచి ఈ బిగ్ బుద్ధ టెంపుల్ వచ్చేసి అరౌండ్ 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మీరు సిటీ నుంచి డైరెక్ట్గా గ్రాబ్ అనే యాప్ ఉంటుందన్నమాట. లైక్ మనకి ఓలా ఊబర్ ఇక్కడ ఎలాగుంటుందో అక్కడ గ్రాబ్ కానీ బోల్ట్ కానీ అని 2 యాప్స్ ఉంటాయి. దాంట్లో మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ అప్రాక్సిమేట్లీ మనకి సిటీ నుంచి అయితే ప్రాబ్లీనో అరౌండ్ ఒక 150 నుంచి 200 రూపీస్, అంటే రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను, 200 రూపాయలలోపే మీకు ఇక్కడ ఈ ప్లేస్ వరకు కూడా వెళ్ళొచ్చు. నేను దగ్గరలో దిగిపోయాను, దిగేసి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఒక 1/2 కిలోమీటర్ వచ్చేసి వాకింగ్ వెళ్తున్నాను. బట్ అక్కడికి వరకు కూడా మనం డ్రాప్ తీసుకోవచ్చు. ఈ ప్లేస్కి మీరు బై షేరింగ్ టుక్లో కూడా రావచ్చు. అంటే మనకి షేరింగ్ ఆటోస్ ఉంటాయి కదా ఇక్కడ. సో మనకి బ్యాంకాక్ అండ్ ఎస్పెషల్లీ పట్టాయాలో మనకి టుక్స్ అనేది చాలా ఫేమస్ అండ్ వెరీ రీజనబుల్. హార్డ్లీ మీకు ఒక 20 బాట్స్లో కూడా ఈ ప్లేస్ ఉండే ఒక మెయిన్ రోడ్ వరకు మీరు రావచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 20 రూపీస్ అంటే 50 రూపీస్ లోపే మీకు అయిపోతుంది. కానీ మెయిన్ రోడ్ వచ్చేసి మేబీ అరౌండ్ ఒక 1 కిలోమీటర్ to 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కనుక మేబీ మీరు వాక్ చేయగలిగితే మీరు వితిన్ 20 బాట్స్లోనే పట్టాయా సిటీ నుంచి ఈ ప్లేస్కి వచ్చేయచ్చు. ఈ బిగ్ బుద్ధ టెంపుల్ వచ్చేసి పట్టాయా సిటీలో ఉన్నటువంటి ప్రతుమ్నాక్ కొండ మీద ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకి సిటీకి అరౌండ్ 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో వచ్చేసాం. మనకైతే ఇక్కడ నుంచి స్టాచ్యూ కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ ఎంట్రన్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. 2 డ్రాగన్ స్నేక్స్ మధ్యలో మనం ఏదో మెట్లు ఎక్కుకుంటూ అక్కడ టెంపుల్ యొక్క విగ్రహం దగ్గరికి చేరుకున్నట్టుగా ఉంటుంది. ఈ టెంపుల్ మార్నింగ్ 6 AM నుంచి నైట్ 10 PM వరకు కూడా ఓపెన్ ఉంటుంది.
బెస్ట్ టైం టు విజిట్ అయితే మార్నింగ్ సన్ రైజ్ కానీ ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్ళండి. ఇక్కడ ఉండే లొకేషన్తో పాటు చుట్టుపక్కల ఉండే వ్యూస్ మాత్రం అదిరిపోతాయి. మీకు మాత్రం అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ లొకేషన్. ఈ టెంపుల్కి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు. అండ్ ఇక్కడ ఉండే ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడ పట్టాయాలో ఉండేటువంటి బుద్ధ విగ్రహంని పట్టాయ యాయ్ బుద్ధ అని పిలుస్తారు. ఈ టెంపుల్లో ఉన్న బుద్ధ విగ్రహం యొక్క ఎత్తు 18 మీటర్లు. ఈ టెంపుల్లో డిఫరెంట్ బుద్ధ పోజెస్లో చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ టెంపుల్కి పట్టాయాలో ఉన్నటువంటి పీస్ఫుల్ లొకేషన్ అని ఇక్కడ అందరూ కూడా కన్సిడర్ చేస్తారు. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ అనేది పాటించాలి. షార్ట్ డ్రెస్సెస్ మాత్రం వేసుకోకూడదు. టెంపుల్ లోపల మాట్లాడడం కొంచెం లో వాయిస్లో మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే బుద్ధ విగ్రహానికి కొద్దిగా రెస్పెక్ట్ చూపించాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ అండ్ ఈ విగ్రహాన్ని 1977లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఈ టెంపుల్ని పట్టాయ యాయ్ బుద్ధా హిల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉండే చుట్టూ గ్రీనరీ సైలెన్స్ రిలాక్సేషన్కి పర్ఫెక్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ చుట్టూరా కూడా చూస్తున్నారు కదా, ఎన్నో చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు డిఫరెంట్ పోజెస్లో మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అండ్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక్కడికి చాలా మంది మన తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఇది పట్టాయాలో ఉన్నటువంటి ఒక మస్ట్ విజిట్ ప్లేస్. మీరు పట్టాయా వస్తే ఈ ప్లేస్ని మాత్రం మిస్ చేసుకోకండి. అండ్ ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి మీ థాయిలాండ్ ట్రిప్లో. మనం ఒక కొత్త లొకేషన్కి ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా అక్కడ ఒక కొత్త కల్చర్ అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంకా స్టేట్ కాకుండా కంట్రీ కూడా దాటామో అక్కడ ఉండే కల్చర్ అనేది కంప్లీట్గా కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో అటువంటి కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి ట్రావెలింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్నిసార్లు చూస్తే మన ఇండియన్ కల్చర్తో ఇక్కడ థాయ్ ప్రజల కల్చర్ కూడా కొంచెం సిమిలారిటీ అనేది కనబడుతుంది. అండ్ ఏషియాలోనే ఉన్నాం కనుక కాస్త మనకి సేమ్గా ఉంటుంది. అండ్ మీరు నమ్ముతారో లేదో, రామాయణం అనేది వీళ్ళ థాయ్ వర్షన్లో కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా మన రామాయణాన్ని బిలీవ్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, అరౌండ్ ఒక 150 నుంచి 200 స్టెప్స్ అనేది మనం ఎక్కి రావాల్సి ఉంటుంది. మెట్లో వచ్చేసి అంత హైట్ ఏం లేదు, ఈజీగానే ఎక్కొచ్చు. అండ్ ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ. ఇక్కడ వీళ్ళు కూడా బుద్ధ విగ్రహానికి ఇలా దీపారాధన చేస్తూ ఉంటారు. అండ్ అలా పూలమాలలు కూడా సమర్పిస్తూ ఉంటారు. థాయిలాండ్లో ఎక్కడ చూసినా కానీ మనకి చాలా బుద్ధ టెంపుల్స్ అనేది కనబడుతూ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం కొన్ని మన వినాయకుడి టెంపుల్స్ కూడా ఉంటాయి థాయిలాండ్లో. మన దేవుళ్ళకి ఉన్నట్టే ఇక్కడ బుద్ధ విగ్రహానికి కూడా ఇక్కడ పాదాలు అనేది ఇక్కడ వాళ్ళు చేయించుకున్నారు. అండ్ ఇక్కడ బుద్ధుడి యొక్క పాదాలకి కూడా కొందరు అక్కడ కాయిన్స్ పెట్టడము ఇలాంటివి చేస్తున్నారు. ఆ లొకేషన్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే చూసారు కదా, ఇక్కడ నుంచి అసలు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మన పటాయా సిటీ మొత్తం కూడా. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ వాచ్ టవర్ అండ్ వాట్ నాట్. లొకేషన్ మాత్రం అదిరిపోతుందండి. ఈ కొండ మీద నుంచి చూస్తే నిజంగా చుట్టుపక్కల ఉండే లొకేషన్స్ మాత్రం అదిరిపోతాయి.
ఇక్కడ చూస్తున్నారా థాయ్ కరెన్సీని ఇక్కడ ఎలా పెట్టారో. సో కంప్లీట్గా రో మొత్తం కూడా కంప్లీట్గా థాయ్ కరెన్సీ అనమాట. అన్ని 20 బాట్స్, 50 బాట్, 100 బాట్స్ వరకు కూడా కంప్లీట్గా అక్కడ భక్తులు ఎవరైతే ఉంటారో హుండీలాగా కైండ్ ఆఫ్ అక్కడ చెక్ చేస్తున్నారు వాటిని. ఇక ఈ బుద్ధ టెంపుల్ అండ్ సరౌండింగ్స్ మొత్తాన్ని కూడా మన డ్రోన్ విజువల్స్లో ఎంజాయ్ చేయండి. మళ్ళీ లాస్ట్ కలుద్దాం.
సూపర్గా ఉంది కదా మన లొకేషన్ అంతా కూడా. సో ఈ బిగ్ బుద్ధ టెంపుల్లో ఎవరైనా కొన్ని షాపింగ్ అలా చేయాలనుకుంటే ఇక్కడ ఐడల్స్ కానీ లేకపోతే కొన్ని ఐటమ్స్ మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ యా, ఐ థింక్ మొత్తానికి మనం ఈ బిగ్ బుద్ధ టెంపుల్ని అండ్ ఈ టెంపుల్ యొక్క సరౌండింగ్స్ని మొత్తం కూడా కవర్ చేసామనుకుంటున్నాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ థాయిలాండ్ ట్రిప్ మొత్తంలో కూడా మనం ఇలాంటి టెంపుల్స్ చాలానే ఎక్స్ప్లోర్ చేసాం. వాటి లింక్స్ వచ్చేసి ఇక్కడ ఐ బటన్లోను అండ్ మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఈ వీడియో తర్వాత వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో బిగ్ బుద్ధ టెంపుల్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాము ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. వెయిట్ అండ్ సీ.